ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త ట్యాక్స్ మాకు నిన్ననే తెలిసింది. మొన్నటి వరకు ఉన్న ఆర్ ట్యాక్స్తో పాటు కొత్త ట్యాక్స్ అట, బీ ట్యాక్స్ అట. మరి బీ ట్యాక్స్ ఏందో మాకు తెలియదు. ఈ బీ ట్యాక్స్ 8 నుంచి 9% బిల్ల మీద తీసుకుంటుందంట. ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా 8 నుంచి 9% ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా, ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలా. ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆర్ ట్యాక్స్ పెట్టుకుంటే నేనెందుకు బీ ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నారు. ఆ బీ ట్యాక్స్ 8 నుంచి 9% తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర విచ్చలవిడిగా 8 నుంచి 9% వసూలు చేసేటువంటి మంత్రి గారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా, మరి తెలిసే చేస్తున్నా, మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు. కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు, అయ్యా ఇంతకుముందు ఎన్నడూ ఇంత లేకుండే, మరి 9% వసూలు చేస్తున్నారు మా దగ్గర బీ ట్యాక్స్ పేరు మీద అని అంటున్నారు. అంటే బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ కాదు, అది ఏం ట్యాక్సో నాకు తెలియదు. బీ ట్యాక్స్ అంటే కొత్తగా వచ్చింది, అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి అర్థమైతే లేదు, కానీ కొత్తగా వచ్చింది. అది నాకు తెలియదు అది ఏం ట్యాక్సో, కానీ బిల్ ట్యాక్సా లేకుంటే ఏ ట్యాక్సో నాకు తెలియదు, కానీ 9% అంటాం. మరీ అన్యాయం అయిపోయింది ఇది. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఎవరికి దోషినంత వారు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఉన్న రోజులు ఉన్న కాడికి ఇల్లు ఉండగా చక్కదిద్దుకోవాలనుకుంటారు. వాళ్ళు కరెంటు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే విధంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి దొరికినంత వాళ్ళు సర్దుకుంటున్నారు. ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళకు కూడా పాపం అనుమానం ఉన్నట్టున్నది. మరి ఈ రకంగా మరి ఎక్కడ పడితే అక్కడ దోపిడీ జరుగుతూ ఉన్నదంటే ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టుగానే ఈ కథ కనబడుతున్నది. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మరి పెండింగ్ బిల్ల విషయంలో బిల్లులు కూడా మరి పూరి పైసలు ఎట్లా వస్తున్నాయి అని అంటే నెలకు 1000 కోట్లు బాకీ చేస్తున్నారు. 13 వారాల వారానికి 1000 కోట్లు, 13 వారాలలో 13,000 కోట్లు చేసిండ్రు. 13 వారాలలో 13,000 కోట్లు బాకీ తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బాండ్లు ఇవాళ అర్రాసుకు పెట్టిర్రు. 4,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లో బాండ్లు విక్రయం చేస్తున్నారు. అంటే మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ మార్చి కాగానే ఏప్రిల్ కోసం మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు. అంటే జీతాలు ఏదెందుకు బాకీలే, బిల్లులు ఏదెందుకు బాకీలే. మరి ఈ రాష్ట్రం ఏ రకంగా మరి ముందుకు పోతుందో మాకు అర్థం కావడం లేదు. కానీ వారానికి 1000 కోట్ల రూపాయలు బాకీ చేసిన తర్వాత రేపు ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేస్తేనే చాలా భయం అవుతూ ఉన్నది. మరి కొత్తగా ఇప్పుడు బాండ్ల విక్రయం ద్వారా 4,000 కోట్ల రూపాయలకు మళ్ళీ కొత్త ఒక మరి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈరోజు మనం పేపర్లో చూసినాం. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదో దీన్ని బట్టి చాలా స్పష్టమవుతూ ఉన్నది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం కేవలం మోసం, దగా, అబద్ధాలు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా అసలు నీతిని మరిచి అవినీతి పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం వాటిని నమ్ముకొని ముందుకెళ్తూ ఉన్నది. ఇంతటి దారుణం గతంలో ఎన్నడూ చూడలేదు. మరి ఏ ఉత్సుకతతోటైతే మీరు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనో ఇంకో ట్యాపింగ్ అనో మీరు చేస్తున్నటువంటి ఉత్సుకత ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయినటువంటి ఈరోజు ధరణి పోర్టల్ విషయంలో మీరు ఉత్సాహత చూపిస్తలేరు. గతంలో మీరు మాట్లాడినటువంటి భూ అక్షల మీద మీరు మాట్లాడతలేరు. గతంలో ఇచ్చినటువంటి అడ్డగోలుగా ఇచ్చినటువంటి పర్మిషన్ల గురించి మీరు మాట్లాడతలేరు. అడ్డగోలుగా మీరు జీవోలు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద మాట్లాడడం లేదు. అడ్డగోలుగా ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచకాల మీద మీరు ఎక్కడ కంప్లైంట్లు వేస్తలేరు. కానీ మీ ఈగో సాటిస్ఫై అయ్యేటువంటి కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా మీరు బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డేగ కళ్ళతోటి మిమ్మల్ని గమనిస్తున్నామన్న సంగతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.